రే వాసు ఏంట్రా రే అయిపోయిందిరా. చంద్రబాబుకి అంత స్థాయి ఉందా? ఆడే కుప్పంలో ఓడిపోతాడు ఎక్స్ట్రాక్షన్. తెలివి ఎక్కువైందిరా. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. ఏంటి సార్ అది? కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. నీ భూమి మీద కాదు, ఈ నసగాడు అప్పుడే వచ్చాడండి. అన్నం తిన్నాడు. నాకు అర్థం కాలేదు సార్. రోజు అన్నం తింటున్నాడు మనిషి అయితే. నీ డేట్లు చూసి బోకరా. ఆ గొట్టం గడవడు నాకు ఏ పార్టీ అయినా ఏ మనిషి అయినా ఇలాంటివి ఉంటాయండి. బ్లడ్ వచ్చేసిందిరా. వెళ్ళి 10 నిమిషాలు పెట్టి టెస్ట్ చేసుకో. దేవుడు ఏం పుట్టుకొచ్చాడు కానీ ఇప్పుడు నువ్వేమన్నా? రాజకీయాల కంటే ఒక విలువ ఉండాలి, ఒక నాకు నంబర్ నైతికత ఉండాలి. అమూల్ నువ్వు తొందరగా పోరా. వాడు మన మీద రివెంజ్ తీసుకోవడానికి వస్తున్నాడు. తొందరగా వెళ్ళు. అతను ఏం మాట్లాడాడు? నీ షూ పాడేదా ఆటే కొట్టావు కదా రైక కొట్టకారా. నాకు గుర్తులేదు. సచిన్ నువ్వు పానిక్ అవ్వకు, నేను ఆదితో మాట్లాడతా. నేను చెప్తాను. హలో ఆది. వంట చేత్తో వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. కొడకల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. నా సహనం. మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. అలాగే మా పార్టీ ఓడిపోయింది. ఓడిపోవడానికి గల కారణాలు, ఎందుకు మనం తిరస్కరించబడ్డాం అన్నటువంటి అంశాల గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. మీద మా బాధలు మేము పడుతున్నాం. మరి అదే ఎక్స్ట్రాలంటే ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో, లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో, డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా, హింసా రాజ్యంగా కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే ప్రశ్నించాల్సుకున్నాం. ఈ రకంగా మీరు కనుక ఇంకా కొనసాగిస్తే, ఇది తిరుగుబాటు తప్పితే తగ్గించుకుంటే మంచి. మా ప్రాణాలని, మా ఆస్తుల్ని, మా భార్యలు లేదా చెల్లెళ్ళు, తల్లుల యొక్క మాన ప్రాణాలు కాపాడుకోవాలి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన బిడ్డలు కానీ దొంగలు కాదు. సైకో గారిని మా ఇంట్లో సర్టిఫై చేస్తే సైకో సినిమాలు చూసుకుంటా బతుకుతున్నా. గజ దొంగలు అంతకంటే కాదు. అవసరమైనప్పుడు అవసరమైన రీతిగా అనేక రకాలుగా మాటలు మార్చడం కూడా వారి చేత కాదని కూడా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. మాటకు ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి, దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి. వీడెవడండి బాబు? ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు పంచుకున్నది తినుకోవడానికి. ఎంతకు తెగించారా? పంచుకున్నది పంచుకునేదానికి వాళ్ళ మాదిరిగా నాకు ఒక గజ దొంగల ముఠా తోడుగా లేదు. గుండాలు, రౌడీలు మొత్తం ప్రాణం ఇచ్చే వాళ్ళు, మాట పోతే ప్రాణం పోయిందనుకునే వాళ్ళు చూడ్డానికి చాలా మంచోళ్ళ కనబడే సైకోగాడు. మాకు, మా కుటుంబానికి, పిల్లలకు కానీ దాచుకోవడం, దోచుకోవడం తెలియదని కూడా చెప్తున్నా ఇవాళ. ఏంది ఇదే? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.